Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. The mouth of the righteous brings forth wisdom. The book of Proverbs chapter 10 verses 31. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతోనూ తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటి అంటే, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును అని దేవుడి దినవాగ్దానం ద్వారా నీతో తెలియజేస్తున్నాడు. చూడండి, ఎవరైతే యథార్థంగా నీతిగా జీవిస్తారో వారు మంచి జ్ఞానమును కలిగి ఉంటారు. వారి యొక్క నోరు జ్ఞానోపదేశాలను పలుకుతూ ఉంటుంది. మంచి మార్గమును, మంచి త్రోవను చూపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా మన పట్ల మంచి కార్యాలు చేయడానికి, మనం యథార్థంగా జీవించమని మనకు చాలాసార్లు దేవుడు బోధిస్తున్నాడు. ఈ యొక్క పాపములను విడిచిపెట్టండి, పాప క్షమాపణ కలిగి ఉండండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా జీవించండి, ఏదైనా సరే దేవుని మీద ఆధారపడి బ్రతకండి అని దేవుడే అనేక సార్లు మాట్లాడుతున్నాడు కదా. మరి అలాగే జ్ఞానోపదేశమైనటువంటి నీతిమంతుల ప్రవర్తన మంచిగా ఉండాలి. దేవుడు కూడా నీతిమంతుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు. మరి దేవుని యొక్క జ్ఞానము అనంతం. మనము కూడా జ్ఞానం కలిగి ఉండాలంటే మనం దేవునికి ప్రార్థించాలి. మనం యథార్థంగా నీతిగా బ్రతికినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. మనం ఎలా బ్రతకాలో కూడా దేవుడు దారి చూపిస్తాడు. కనుక దేవుడి ఎడల ప్రతి ఒక్కరూ విశ్వాసంతో కూడిన భక్తి, వినయ, విధేయతలతో కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాలలోనూ మేము నీతిమంతులుగా జీవించడానికి, మంచి జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడడానికి, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ప్రభు అట్టి కృపను, అట్టి జ్ఞానమును దయచేయండి. బుద్ధిహీనుల వలె కాకుండా దేవా, ఈ యొక్క శ్రేష్టమైన జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.